బ్యాక్. తెలంగాణ విమోచనకు బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో కలిపినప్పుడు బీజేపీ పార్టీ పుట్టలే లేదని గుర్తు చేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు కూడా బీజేపీ లేదని, అలాంటి బీజేపీకి విమోచన దినోత్సవం జరుపుకునే అర్హత లేని లేదన్నారు. నిజాం నుంచి విముక్తి చెంది భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రానికి ఈనాడు తెలంగాణ ఇచ్చిన దానికి రెండిటికి బీజేపీకి సంబంధమే లేదు. భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం వస్తే ఒక సంవత్సరం 2 నెలల తర్వాత సెప్టెంబర్ 17, 1948లో ఆనాటి నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. ఆనాడు కూడా బీజేపీకి పాత్ర లేదు. ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కేవలం కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. నేను ఎందుకు మనవి చేస్తున్నా అంటే 17 సెప్టెంబరు బీజేపీ వాళ్ళు దాని గురించి ఏదేదో ప్రకటనలు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్లో ఏదో ఫంక్షన్ చేస్తున్నాడు. అసలు బీజేపీకి ఆనాడు నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఏమీ సంబంధం లేదు అనే విషయం మనం జనంలోకి స్పష్టంగా తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నూతనంగా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ఆయన పార్టీలో కష్టపడే వారికి కాంగ్రెస్ అధిష్టానం ఉన్నత పదవులు ఇస్తుందని అన్నారు. పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని గుర్తు చేశారు.